అందరికీ శనార్థులు ఎట్లున్నారులా అందరు మంచిగున్నారా? ఇక ఎప్పటి లెక్కనే ఇవాళ కూడా దమాగా దుమ్ము దులిపే వార్తలను ఈ రాజమల్ల తీసుకొచ్చిండు కాబట్టి వార్తలు ఓడిసిపోయేదానక సూతనే ఉండ్రి. మరి మన దమాగా దుమ్ము దులిపే వార్తలను షురు చేద్దామా? చలో షురు. ఇక తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా గద్దరన్న అవార్డును ప్రవేశపెడుతున్నది కదా. మరి దీనికి సంబంధించి సినిమా పెద్దలను కమిటీలుగా ఏర్పాటు చేసి ఏ సినిమాకి ఇవ్వాలి, ఏ సినిమాకి ఇవ్వద్దు, ఏ పాటకి ఇవ్వాలి, ఏ హీరోకి ఇవ్వాలి, ఏ హీరోయిన్కి ఇవ్వాలని రకరకాలుగా అన్ని కమిటీలతో చర్చల తర్వాత మొత్తానికైతే గద్దరన్న అవార్డులను అయితే ఎవరికి ఇవ్వాలనేది రిలీజ్ చేసిండ్రయ్యా. కాకపోతే ఇప్పుడు ఈ గద్దరన్న అవార్డుల పంచాయతీ ఏదైతే ఉన్నదో కొంచెం గొల్లెన్ సప్పుళ్ళకే దారితీస్తున్నది. లేని వివాదం మోపైతున్నది. పచ్చాలు దుమ్మెత్తిపోతున్నారు కాంగ్రెస్ సర్కారు మీద. అగ్గో గద్దరన్న పేరు మీద ఇస్తుంటే ఏమయ్యా మళ్ళా సప్పుడు ఇది అని అంటారా? నేను చెప్పాను, వార్త తెచ్చిన మీరే చూడుండ్రి. ఇక తెలంగాణ బీజేపీ అలా సోషల్ మీడియాలో ఒక ఎక్స్ పోస్టులలో కాంగ్రెస్ సర్కార్ మీద గట్టిగానే ఫైర్ అవ్వుకుంటూ వచ్చింది. ఇక ఇలా మరీ ముఖ్యంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి సారు నాయకత్వం మీద గట్టిగానే విమర్శలు చేసుకుంటా టార్గెటింగ్ గా మాట్లాడుకుంటూ వచ్చింది. తెలంగాణ సర్కారు రీసెంట్ గా ప్రజా గాయకుడు అనేటువంటి గద్దరన్న పేరుతోని అవార్డులను ప్రకటిక చేసింది కదా. ఇక ఈ పురస్కారాలలో భాగంగా ఉత్తమ నటుని కేటగిరీలలో పుష్ప 2 సినిమాకు హీరోగా అల్లు అర్జున్ ఎంపిక చేసిళ్ళు ఈ అవార్డు కోసానికని. అయితే ఈ అవార్డు మీద రకరకాల కామెంట్లు చేసుకుంటూ వచ్చింది బీజేపీ సోషల్ మీడియా. ముఖ్యంగా ఈ నిర్ణయాన్ని తప్పు పడతా బీజేపీ నుండి పరోక్ష విమర్శలే గట్టిగానే వస్తున్నాయి. నిజానికి పుష్ప సినిమాల పోలీసులు ప్రభుత్వ వ్యవస్థలను వ్యతిరేకంగా హీరో వివరణ చేసుడు మీద తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గతంలో తీవ్రంగా విమర్శలను చేసింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి సినిమాలు రావద్దు, ఇటువంటి పాత్రలు ఉట్టొద్దు, ఇట్లా ఉట్టుడు కూడా మంచిది కాదు, హీరోలు ఈ టైప్ ఆఫ్ సినిమాలు చేసుడు మంచిది కాదని కూడా పెద్దరికంగానే అభ్యంతరాలను చేసింది. దాని తర్వాత సంధ్యా టాకీస్ ఘటనలలో కూడా అల్లు అర్జున్ తీరు మీద కాంగ్రెస్ లీడర్లు అయితే మస్తు విమర్శలు చేసిండ్రు. ఇప్పుడు అదే కాంగ్రెస్ సర్కారు పోలీసులకు వ్యతిరేకంగా సాహసం చేసినటువంటి ఎర్ర చందనాలను ఎత్తుకపోయిన హీరో పాత్ర చేసిన హీరోకు ఇప్పుడు అవార్డు ఇచ్చుడు గిదెక్కడి కథ? మీరు ఆనాడన్న మాటలన్నీ గాలికి పోయినట్టేనా? ఇంకంతనే కాకుండా పోలీసుల ఊచ కోతకు కారణమైనటువంటి నక్సల్స్ నేపథ్యం ఉన్న గద్దర్ పేరుతోని అవార్డులు ప్రకటిత మీద కూడా బీజేపీ పరోక్షంగా అభ్యంతరాలను గట్టిగానే ఎత్తం చేస్తుంది. బీజేపీ తెలంగాణ అలా సోషల్ మీడియా ఖాతాల రంగురంగుల జెండాలను మార్చిన రంగోలి రేవంత్ నాయకత్వంలో అసలు రంగు కాంగ్రెస్ నాయకులు మర్చిపోయినట్టున్నారయ్యా అనుకుంటా జరంతా సెటేరికల్ గా పోస్టు పెట్టింది. ఇక దీని ద్వారా ఒకవైపు పోలీసులకు వ్యతిరేకంగా ప్రచారం చేసే సినిమాలను వ్యక్తులను విమర్శన చేస్తేనే ఇక ఇంకోవైపు అటువంటి ఆటికి అవార్డులు ఇచ్చుడు, గతంలో నక్సల్స్ ఉద్యమ నేపథ్యం ఉన్నోళ్లకు పురస్కారాలు ప్రకటితం చేసుడు కాంగ్రెస్ ద్వంద్వ వైఖరిని క్లియర్ కట్ గా చెప్తున్నది అని బీజేపీ పార్టీ పరోక్షంగా ఆరోపణలు గట్టిగానే గుప్పిస్తుంది. ఇక ప్రస్తుతం ఇప్పుడు గద్దరన్న అవార్డుల ప్రధానం ఏదైతే ఉన్నదో రాజకీయాలలో పెద్ద చర్చకు రచ్చకే దారితీస్తున్నది. పోలీసుల మీద గింత ప్రేమ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు గదే పోలీసులను ఊసకోతకు కారణమైన గద్దరు పేరును ఉత్తమ అవార్డులకు పెడతారు అని బీజేపీ ఆరోపణ చేసింది. అమాయక ప్రజల పోలీసుల ప్రాణాలను కవలించే నక్సలైట్లను కేంద్ర సర్కారు అణచివేస్తా అంటే కాంగ్రెస్ నాయకులు అడ్డుపడుతున్నారని చెప్పి బీజేపీ మస్తు గరానికి వచ్చింది. కల్పిత పాత్రైనా సరే పోలీసును సినిమాల అవమానం చేస్తే బాధపడుతున్న సీతక్క నిజ జీవితంలో పోలీసులను ఊచకోత కోసిన నక్సలైట్లకు శ్రద్ధాంజలి ఘటిస్తారని వాళ్ళ ఆశయ సాధనకు పాటుపడతామని అనుడు చాలా విడ్డూరమని అన్నారయ్యా. ఇక ఇది కాంగ్రెస్ సర్కారు కపట బుద్ధిని చూపుతున్నది. ఊసర వెళ్ళి కూడా ఊరేసుకుంటది ఇలా శాతలు చూస్తే అని బీజేపీ గట్టిగానే కౌంటర్లు ఇచ్చుకుంటా ఎడ్డించుకుంటా పోస్టు పెట్టింది. నక్సలిజం మీద కేంద్ర రాష్ట్ర సర్కారుల మధ్య ఉన్న వైరుధ్య పూరితమైనటువంటి వైఖరిని ఈ మాటలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికైనా కాంగ్రెస్ ఆలోచన ధోరణి మానుకోవాలి, ఊసర వెళ్లి పోగడలకించి బయటపడి పబ్లిక్ కు వనుకొచ్చే పాయిదా పనులని చెయ్యాలని చెప్పి మేము హితవు చెప్తున్నామని చెప్పి కూడా అనుకుంటా వచ్చింది. ఇక సరే బీజేపీ పెద్దలైతే అలా సోషల్ మీడియాలో అయితే ఈ తీరుగా గద్దరన్న అవార్డుల ప్రధాన ముచ్చట్లలో మాట్లాడుకుంటూ వచ్చిళ్ళు, కామెంట్లు పెట్టుకుంటూ వచ్చిళ్ళు. మరి దీని మీద రేవంత్ సర్కారు ఎట్లా రియాక్ట్ అవుతుంది, రేవంత్ అన్న టీము ఏమంటదో చూద్దాం. ఇక ఎప్పటి లెక్కనే మా తమ్ముడు రాయమల్లును పిలిచే యాలయ్యే కదా, ఇంతకు యాడున్నాడో కదా ఈ మోతేబారి. ఓ పట్టాన దొరకడు ఈ లాడ్ షాపు. మరి యాడున్నాడో ఏందో ఓ పారు అరుచుకుందామా? రాయమల్లు, ఓరి రాయమల్లు యాడున్నావురా?
ఆగో మా రాయమాలు కానీ పిలితే ఈడెవడో పిచ్చి మొక్కపోవడం వచ్చిండు ఓరి పిచ్చోడా నడవవుతలా నేనేదో మా రాయమాలు గాని కోసం చూస్తా అంటే రాయమాలుగా ఓ రాయమాలుగా ఏడదచ్చినవురా కానొత్తలేదు. ఆగో ఓ రాజమల్లన్న నేను ఈ ముద్దుల తమ్ముడు రాయమల్లు. ఓసి నీ అన్నాలం పాడగాను నువ్వారా వారి ఈ బిచ్చపోన అవతారమేంద్రా ఇజ్జత్ పోయే కథలు కాకపోతే. ఆగో ఆడ ఏం దోతానవరా కొంపదీసి ఏమన్నా చంపాన్లా బొంద పెట్టినవా ఏంద్రా? అమ్మో ఈడేదో మళ్ళా లేని కథ ముందర వేసుకున్నట్టే ఉన్నాడు కదా. అబ్బా అవతలకి బో నువ్వు ఎవడ నింటే నిజం అనుకోగల. నేను ఆనందకి వచ్చి మాట్లాడతా కానీ నువ్వు నడవే ఖరాబ్ చేయకు. మళ్ళీ మాట్లాడుతూ పోవే. ఆగో పిలిస్తేనే కాంత ఆగమాగం కాబడితేవేందిరా? నీ అవ్వ నువ్వు పిలిచినా ఒర్రినట్టే ఉంటది. బావురు కప్పంతా నోరున్నది నీకు. ఎవరన్నా చూడగలనే నీకు దండం పెడితేనే పని ఖరాబ్ చేయకే పోవే. నేను మళ్ళీ మాట్లాడతా. ఆగో ఎవరు వస్తాను మో. ఆగో గాదేంద్రా గట్లనా పడితివి? అసలు మ్యాటర్ ఏందో చెప్పకుండా ఎందుకంత ఆగమవుతున్నావురా వారి? ఏమైందిరా నీకు? నిమ్మకాయలేడన్నా దొక్కినవా ఎట్లా? ఆగో నీకు దండం పెడితేనే ఎవరన్నా రాగలనే పని మధ్యలో ఆగిపోతుంది సావదెబ్బకి. నేను ఇంటికి వచ్చినాక ఇవరంగా అన్ని విషయాలు చెప్తానే నీ పోవే. నీకు దండం. ఆగో అడుగుతా అంటే అర్థమైతలే రాదా? దివానగాని లెక్క చెప్తున్నావు. నీ దవడ పండి జరిసిందంటే గోడ కత్తకపోతావు. ఏమనుకుంటున్నావు? మర్యాదగా చెప్పు. నువ్వు వాడ బొందల పండుకొని ఏం చేస్తానవో లేదంటే నీ అమ్మ మందిని పిలిచి ఆగమాగం చేస్తా. ఏం లేదన్నగారు కొంపల ఉత్తగా తిని కూర్చుంటే ఏం కాలక్షేపం అయితలేదని సోపతి గాళ్ళతోని బిల్లగొట్టి ఆడుకోనికే పొక్కలు తీస్తానా చాలా. అబ్బా ఈయన తోడు ఎర్రోడైతే కేపాల్ సారు కవిత్వం చెప్పిండట. గట్లున్నదరా నువ్వు చెప్పేది? ఆ బట్టే బాజీ మాటలు బంద్ పెట్టి అసలు కథేందో మొదలు చెప్పు. ఈ అడ్డమైన ఎంత మతవరిచ్చినా కూడా అసలు ముచ్చట చెప్పేదానిక ఈడ్చిపెడతలేడు. చెప్పాల్సిందే. ఏం లేదే ఇప్పుడు నేను చెప్పబోయే సీక్రెట్ చాలా డేంజర్కి. నువ్వు ఎవరికి చెప్పకు. అమ్మ తోడు నీ తోడు నా తోడు. అబ్బో నేను ఎవరికి చెప్పనురా? నీ మీద ఒట్టురా. సరే ఏందా గడపారా? ఏమా కథ? ఏం దూడతానవు? ఏం లేదే గీడ తవ్వితే ఇది బయట పడుతుందని నా సిక్స్త్ సెన్స్ చెప్తున్నదే. జీరో టాలెంట్ నేను ఇట్లా అనేష్ నువ్వు. అబ్బా నీ మొహానికి సెన్సే లేదు, ఇంకో సిక్స్త్ సెన్స్ ఉన్నదిరా నీ. అది కాదు కానీ అసలు ఆడ గడ్డపారతోని బొంద ఎందుకు దూరుతానవో, ఏం ఘనకార్యం చేయబోతున్నావు అది చెప్పురా సచ్చినోడా. వెళ్ళేది ఉత్తరప్రదేశ్లా కౌశాంబి శరీరాల సింగూరి అనే ఒక ఊరున్నది. ఆ ఊర్లే ఒక శ్మశానం ఉన్నది. ఇంకేమున్నది? ఆ శ్మశానంలో మందిని బొంద పెడతారు. గంతేనా నువ్వు చెప్పేది? నీ అవ్వ ఏదైనా ముచ్చట చెప్పకపోతే చెప్పు చెప్పు చెప్పని దొబ్బుతావు. చెప్తుంటేనేమో మాటకు అడ్డం పడతావు. ఫ్లో మొత్తం పీక్తుంది. నువ్వు ఇట్లా మాటకు అడ్డం పడితే నీ అవ్వ నేను చెప్పని. సరే సరే తమ్ముడు చెప్తామి చెప్పు. అడ్డం పడనరా? నీ అమ్మ ఈడ ఎంత దొవ్వినా వెళ్తలేదు. గాడు ఉండొచ్చు ఈడ దొరకబడతా. అయితే ఆ ఊర్లో ఒక పెద్దన్న ఉన్నాడు. ఆయనే ఆ ఊరికి పెద్ద మనిషి. ఆ అన్న పేరు ప్రజుమ్మ నారాయణ సోని. అయితే అన్న ఊళ్ళో ఉన్నటువంటి శ్మశానాన్ని పెద్దగా డెవలప్ చేద్దామని మంచిగా కట్టాలని చెప్పి జేసీబీలతో శ్మశానానికి పొక్కలు తోడుడు పని స్టార్ట్ చేసిండు. అట్లా పొక్కలు తోడుతాంటే తొవ్వంగా పాతకాలం నాటి పురాతనమైన నిధులు బయటపడ్డాయట. అబ్బా కిస్మత్ అంటే ఈ పెద్ద మనిషిదేరా. అందరూ నక్కతో దొక్కితే అన్న ఏకంగా నక్కనే దొక్కుంటాడు. తంతే గార్ల బుట్టలు కాదురా, ఏకంగా బూంది భగవంలోనే పడ్డాడు కదా. అయితే అట్లా నిధి గిన్నె కనబడుతుంది. అన్న సడి సప్పుడు లేకుండా నిధి గిన్నెతో సహా తట్టబుట్ట చదువుకొని అవతల పడ్డాడట. అయితే ఆ అన్నకు ఆ నిధి సాయంకాలం 5 గంటల టైంలో దొరికిందట. అందులో దొరికినటువంటి నాణాలు చాలా విలువైనాయంట. రకరకాల లోహాలతో తయారు చేసి ఉన్నాయట. ఇంకంతనే కాకుండా వాటి కలర్లు కూడా పసుపు కలర్లా, ఎర్ర కలర్లా, తెల్ల కలర్లు ఉండుడే కాకుండా వాటి మీద 1906 అని అచ్చుసుతం ఉన్నదట. అమ్మో నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తా అంటే ఈ చాలా విలువైన ఏమోరా, నాకెందుకో డౌట్ కొడుతుంది. అవునే అవి బ్రిటిష్ కాలం నాడు శిలామంలో ఉండేటి అట. అన్న అట్లా ఆగంలో దొరికిన ఆనందంలో సంబురంలా
చూసుకోకుండా గిన్నె గిన్నె ఎత్తుకొని పోతా అంటే కొన్ని నాణాలు కింద పడ్డాయట. అన్న ఆగంలా ఈ చూసుకోలేదట. ఇంకేమున్నది, ఆ కింద పడ్డాయి ఆడికి పోయిన ఊరోళ్ళందరికీ తలకింట దొరుకుంటుంది. మందికి నిధి ముచ్చట ఎరకైతే మూసుకొని కూర్చుంటారా, కాంపు కాంపు చేసి ఉంటారు ఈ పాటికి. అబ్బా అమ్మతోడు పర్ఫెక్ట్ చెప్పినవే. అట్లా అన్నకు నిధి దొరికిందన్న ముచ్చట ఊరోళ్ళకి ఎరకగానే ఏరుకునేటందుకు 100 మంది దేవులాడే పని షురు చేసిండ్రట. మరి అట్లా దేవులాడంగా ఎవరికన్నా ఏమన్నా దొరికినాయంటనా? అవునన్నా, ఆ ఊరోళ్ళు అట్లా దేవులాడంగా వాళ్ళకు కూడా 15-20 నాణాలు దొరికినాయట. పోలీస్ పెద్దసార్లు వాళ్ళకు సంజాయించి ఆ నాణాలను తీసుకొని ఇంకంతేనే కాకుండా పురాగా యువరంగా అన్ని ఈశాలను సేకరణ చేసి దర్యాప్తు చేస్తున్నారట. కేసును ఫైల్ చేసిల్లట. ఇంకంతేనే కాదు, పురావస్తు శాఖ వాళ్ళకు ఈ నాణాలను ఇచ్చి అసలు ఏంది సంగతి కథ కమానిష్ అని అరుచుకునే పనులు ఉన్నారట పోలీస్ పెద్దసార్లు. దొరికిన వాళ్ళు కొంతమంది హ్యాపీగా ఫీల్ అయితే, దొరకని వాళ్ళు మాత్రం జనంత నర్వస్లోనే ఆ పెద్ద మనిషి ఇంటికాడికి పోయి కయ్యానికి దిగిండ్రట. ఆ నిధి మన ఊరికి సంబంధించింది, నువ్వొక్కని ఎట్లా తీసుకుంటావు అని చెప్పి పెద్ద లుల్లి చేసేసరికల్లా ఆ సిల్కి గాలవనై శివరాకర్కి పోలీసు పెద్దసార్ల దొరకపోయింది మ్యాటరు. ఇప్పుడు పురాగా సమజైందిరా నీ స్టోరీ. సేమ్ మన పాత సినిమా కాలంలో ఉన్నట్టు ఆ పోలీసులు క్లైమాక్స్లో వచ్చినట్టే వచ్చిల్లు కదా. అవునే, పోలీసు వాళ్ళకి ఎరకైతే ఆ పెద్ద మనిషి ఎందుకుంటాడు జంప్ అయిండు. అబ్బో, మరి ఆ పెద్ద మనిషి జాడ దొరికినట్టేనా? పోలీసు సార్లు దొరకబట్టినరా? ఏమంటున్నారు? లేదే, పరార్లు ఉన్నాడట. పోలీసు పెద్దసార్లు ఇప్పుడు ఆయనను దేవులాడే పనుల పడ్డారు. అంతే కదా, అయినా మనసులో ఆలోచన అలాగే ఉంటుందిరా వారి. మామూలుగానైతే గిట్ట తవ్వకాలల్లో ఏమైనా నిధులు దొరికినాయి అనుకో, అవి సర్కారుకు చెందినాయి కాబట్టి ఒగాలట్ట దొరికితే పోలీసు సార్లకు అప్పచెప్పాలి, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. వాస్తవానికి ఇవ్వాలి, కానీ మనిషి ఆశాజీవి కదా, పానం ఒప్పోదు అట్లా ఇయ్యనికే. ఎంత సంపాదించుకున్నా నాకే కావాలి ఇంకా కావాలని ఆరాటం ఎక్కువ ఉంటుంది కదా. ఇంకేమున్నది, ఆ పేద మనిషి కూడా గిట్లనే ఆశపడి ఆ నిధి గిన్నెను ఎత్తుకొని అవతల పడ్డాడు. వెరీ సింపుల్. ఇప్పుడు వాళ్ళ కథ తెలుసుకొని నువ్వు ఈ పని ముందర వేసుకున్నావా రా చిడబుట్టినోడా? అయినా గలీజ్గా జబ్బకుగా సంచేందిరా తలకు మాసినోడా, ఇజ్జత పోయే కథలు కాకపోతే. అగు ఏందే గట్లంటావు? ఇప్పుడు గా పెద్ద మనిషికి నా లెక్కనే ఆలోచన ఉండి తెలుగుండి ఉంటే గిట్ల ఒకటి సంచి తీసుకుపోయి ఉంటే గట్ల గిన్నెలకించి నాణాల కింద పడేటివి కాదు కదా, మందికి దొరికేది కాదు కదా, ఆగమయ్యేటోడు కాదు కదా, పోలీసులకు సమాచారం తెలిసేది కాదు కదా. అందుకనే ఇట్లా నిధి గిన్నె బయట పడితే అది కింద మీద పడితే మందికి తెలవకుండా ఉండనీకనే ఇగో ఇట్లా సంచి తెచ్చుకునే ఉపాయం చేసిన. ఇన్ని వేసుకొని నిమ్మతంగా పోవచ్చు. ఆడాడ పొక్కలు దూడుతా అంటే ఏడ కనపడలే కానీ నాకు ఈడ డౌట్ అని మనం కొడుతున్నది. ఒక్క నిమిషం ఆగు. టంగంటుంది అక్కు ఇనబడ్డదని. ఇలా నిధి ఉన్నది. నువ్వు నేను ఇంత తోడేసి నిమ్మతంగా ఇంటికాడికి మూట పట్టుకొని వస్తా. నిమ్మతంగా మంది వేసుకుంటా కూర్చొని ఈవరంగా పంచుకుందాం పోవే. చెప్పు తీసుకొని కొడితే ముఖం శనగ బటాన్ అవుతుంది. గడ్డపార తీసుకొని గట్ల గ్రౌండ్లో పోయి పొక్కలు తీసుకుంటా కూర్చుంటావు. నీ ఆలతను ఎవరన్నా చూసిలే అనుకో, నిన్ను ఇత్తడి ఎత్తారా, ఈ పంత సాపు ఎత్తారు బిడ్డ. ఏమనుకుంటున్నావు? సపదాకా నడా అడ్డమైన మొక్క పోడా నా గండాలో మోపోయినావు. నాకన్నా ఎట్లా ఇది వచ్చినవురా నువ్వు? పొద్దుగల సంది రెక్కలు ముక్కలు చేసుకొని తిండి తిప్పలు లేకుండా అన్ని పొక్కలు తోడుకుంటూ వస్తాను. ఎవరికి తెలవకుండా దొంగ లెక్క బతుకుంటా. నేను నిధి కోసం తిప్పలు పడుతుంటే నా ఒక్కడి కోసమా? ప్రతి దాంట్లో అడ్డపడతావు. నువ్వు ఒక్కడికి రాలరా నన్ను ముంచనీకే. దరిద్రపడ లాంఛమవుతావురా. ఎట్లా ఉసురు తీసుకుంటావురా? తీరా నిధి దొరికి సంచులు వేసుకొని పోదామన్న టైంలో అడ్డం పడుతున్నావు. తాచిలు మొక్క పోడా. నేను మళ్ళా చెప్తున్నారా రాయమాలు? నాకు కానీ మెంటల్ ఎక్కిందే అనుకో బిడ్డ. చెప్తున్నా, పోలీసులకు ఒక్క ఫోను టిక్క కొట్టిందంటే కోదనం ఎక్కిస్తారు కొడక. ఏమనుకుంటున్నావు? సకానడు నడతావా? పోలీసులకు ఫోన్ కొట్టాలి. అంత పని చేయకని దండం పెడితే కడపలా తలకాయ పెడితే అత్తునపో. నేను అత్తునపోవే, అత్తునపో. అబ్బా, చూసిండు కదా నోళ్ళ మా ఓని కథ ఎట్టున్నదో. ఎవడో ఆశగాడు అత్యాశకు పోతే అతికి గతికి లేకుండా పోయిండు అన్నట్టు. పరసొమ్ము పాము వంటిది కదా. మరి జనాలు ఎప్పుడు తెలుసుకుంటారో ఏమో కదా అన్నట్టు చెప్పుడు మర్చిపోయినా. మీకు కూడా గిసోంటి ఏడన్నా తగిలితే కనుక సప్పదానగా పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇచ్చి ఇన్ఫర్మేషన్ ఇయ్యుండ్రి, వాళ్ళకి అప్ప చెప్పుండ్రి. లేదంటే జైళ్ళల్లో కూర్చొని సీకులు లెక్క పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇటువంటి ముచ్చట్లల్లో మనము పైలంగా ఉండాలి. సరే, మరిగా మన ధమాకా దుమ్ము దులిపే ఆర్తలల్లా మిగిలిపోయిన ఆర్తలు కొన్ని ఉన్నాయి కదా,
ఈయన కథ ఆడబెట్టి ఆ కథ చూద్దాం పాండ్రి. యావత్ భారతదేశాన్ని ఉద్దేశం చేసుకుంటా మోడీ సార్ అన్న మాటలైతే ఇప్పుడు ప్రతి ఒక్కరిని తట్టి లేపేటట్టు చేస్తున్నది. దేశభక్తి అంటే జెండా పట్టుకొని ఉరుకుడు కాదు. దేశభక్తి అంటే పర్వదినం నాడు సెల్లుడు కొట్టుడు కాదు. దేశభక్తి అంటే మనకు అనిపించినప్పుడు ఓహో ఆహా అని చెప్పి జబ్బలు దరుచుకున్నాడు కాదు. దేశభక్తి అంటే మన దేశాన్ని మనం కాపాడుకున్నాడు అని మోదీ సారు చాలా విలువైన మాటలే చెప్పిండు. ఇప్పుడు మోడీ సార్ చెప్పిన మాటలకు ప్రతి ఒక్కరు కితాబులు ఇస్తున్నారు, సప్పట్లు కొడుతున్నారు, తారీఫులు చేస్తున్నారు, ట్వీట్ల మీద ట్వీట్లు పెడుతున్నారు మోడీ సార్ మీద ప్రేమతోని. మరి మోడీ సారు గందగనం ఏమన్నాడయ్యా అని డౌట్ అనుమానం మీకు వచ్చిందా? నాకు కూడా వచ్చింది. నేను మీకోసానికని వార్త తెచ్చిన కాబట్టి వార్త ఒడిచిపోయేదానిక పురాగా చూద్దాం పాండ్రి. విదేశీ హత్తులను పురాగా బంద్ పెట్టాలి, బహిష్కరణ చెయ్యాలి. దుకాణదారులు కూడా విదేశీ హత్తులను మేము అమ్మనంటే అమ్మమని చెప్పి ప్రతిజ్ఞకు ఊనుకోవాలి. చిన్న కళ్ళున్నటువంటి వినాయక విగ్రహాలు సుతం విదేశాల నుండి వస్తున్నాయి. ఈ అన్నిటిని బంద్ పెట్టాలి మనం అని ఈ మాటలు ఎవరో కామన్ మనిషి అన్నయ్య కాదు, స్వయంగా మన భారత ప్రధాని నరేంద్ర మోడీ సార్ అన్న మాటలు. ఈ దేశభక్తి స్వదేశీ నినాదం ఈ రోజులల్లా కేవలం సరిహద్దులల్లా కాపలా కాసే సైనికుల బాధ్యత మాత్రమే కాదు, 140 కోట్ల మంది భారత పబ్లిక్ అందరి దృష్టిలల్లా ఉన్నటువంటి సమిష్టి బాధ్యతని గట్టిగానే నొక్కి వాక్కానించి చెప్పిండయ్యా మోడీ సారు. ఆపరేషన్ సింధూర్ అనేది సిరుపు సైనికులకు మాత్రమే పరిమితం కాదు. భారతదేశాన్ని రక్షణ చేయాలంటే, భారతదేశాన్ని అభివృద్ధి పదంలో ముందరికి తీసుకుపోవాలంటే ప్రతి ఒక్కరూ అందులో భాగస్వామ్యం కావాలని ప్రధాని సారు పిలుపునిచ్చిండయ్యా. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుట్ల, స్థానిక పరిశ్రమలకు ఊతం ఇయ్యుట్లల్లా స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇయ్యడం అనేది ఎంత ముఖ్యమో ప్రధానమంత్రి మోడీ సారు మాటల ద్వారా క్లియర్ కట్ గా స్పష్టంగా చెప్పుకుంటా వచ్చిండయ్యా. విదేశీ వస్తువుల మీద మనం ఆధారపడుతున్నాం చూడు, అవన్నిటిని మనం తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మన దేశంలోనే ఉపాధి అవకాశాలను మనం పెంచుకోవచ్చు. మన స్థానిక కళాకారులకు, చేతి వృత్తులకు, చిన్న చిన్న పరిశ్రమలకు మద్దతు ఇచ్చుడు ద్వారా వాళ్ళ జీవితాలను మనం మెరుగుపరిచే అవకాశాలు కూడా లేకపోలేదు. వినాయక విగ్రహాల ప్రస్తావన కూడా ఇక్కడ చాలా ముఖ్యమైన ముచ్చటనే. మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలైనటువంటి విగ్రహాలు కూడా విదేశాల నుండి దిగుమతి అవుతున్నాయనంటే స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత కూడా ఎంతున్నదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పండుగ ఏలా మన సంస్కృతిలో భాగమైనటువంటి వస్తువులైనా సరే అవి విదేశాల నుంచి రావడాన్ని నివారణ చేయాలని చెప్పి ప్రధానమంత్రి మోడీ సారు పరోక్షంగా సూచన చేసుకుంటా వచ్చిండు. ప్రతి దుకాణదారుడు కూడా విదేశీ వస్తువులను మేము అమ్మనంటే అమ్మమని చెప్పి ప్రతీక తీసుకోవాలి. ఇక ప్రధాని సార్ చేసిన విజ్ఞప్తికి యావత్ భారతదేశం ప్రశంసల జల్లులు గురిపిస్తున్నదయ్యా. ఈ ఉద్యమానికి వ్యాపార వర్గాల మద్దతు ఎంత అవసరమో తెలియజేస్తున్నది. వినియోగదారులకు స్వదేశీ ఉత్పత్తులను అందుబాటులో ఉంచుట్లల్లా వాటి నాణ్యతను పబ్లిక్ తెలియజేయడంలో దుకాణదారుల పాత్ర కీలకమని చెప్పి గట్టిగానే చెప్పిండు. ఇక ఓవరాల్ గా మొత్తం మీద ప్రధాని సార్ చెప్పిన ముచ్చట ఏంటంటే బహిరంగంగా పిలుపు ఇచ్చిండు. స్వదేశీ ఉద్యమానికి కొత్త ఊపిరి కావాలని, దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయాలని చెప్పి ప్రతి పౌరులల్లా కూడా దేశభక్తి పెంపొందించాలనే లక్ష్యంగా ఉండాలని, సిరుపు మాటలతోని కాకుండా చేతలతోని కూడా ఈ పిలుపును నిజం చేస్తేనే ఆపరేషన్ సింధూరు నిజమైన విజయాన్ని సాధిస్తదని ప్రతి ఒక్కరు స్వదేశీ ఉత్పత్తులను కొనుగోలు చేయనికే ప్రాధాన్యతను ఇచ్చి భారతదేశాన్ని ఇంగింత బలంగా మార్చనీకే తమ వంతు తమ కృషి చేయాలని చెప్పి మోదీ సార్ చెప్పిన మాటలు ఇప్పుడు యావత్ భారతదేశం సప్పట్లతోని కితాబులు ఇస్తున్నదయ్యా మోడీ అన్న మాటలకు. సరే మరి మోడీ సార్ అయితే దేశభక్తి ఉన్నది, ఆయనకి ఏం చెప్పాలనుకున్నాడో చెప్పిండు కానీ మరి మన వంతు బాధ్యత కూడా మోడీ సార్ చెప్పిన మాటలకు ఏకీభవన చేసుకుంటాం. మనం కూడా మనంతలా మనం స్వచ్ఛందంగా విదేశీ వస్తువులను బ్యాన్ చేసి స్వదేశీ వస్తువులని పురాగా వాడేటట్టు ఆలోచనకు పూనుకోవాలి. మన వస్తువులను మన భారతదేశంలో తయారైన సొమ్ములనే మనం కొనుక్కోవాలి, వాడుకోవాలని చెప్పి మనం సుతం ప్రతి ఒక్కరం ఒక ప్రతిజ్ఞగా ఊనుకోవాలని చెప్పి మన ధమాకా దుమ్ము దులిపే ఆర్తలకించి కోరుకుంటా దేశభక్తిని చాటుకుందామయ్యా. జూన్ 10వ తారీఖు నాడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నాడు. రాసి పెట్టుకోండి. నేను చెప్తున్నా పక్కా జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్ కేసులో జూన్ 10 లోపల అరెస్ట్ కాబోతున్నాడు. అమ్మతోడు ఈ మాట నేనలేదు. సాక్షాత్తు నమ్మిన బంటు లెక్క జగనన్న పక్కనే ఉండి అన్ని కార్యక్రమాలను విజయవంతంగా నిర్విరామంగా నెరవేర్చినటువంటి మొన్నటిదాకా ఆ పార్టీల నుండి పక్క పార్టీలకు దునుకుదామని చూస్తున్నటువంటి విజయసాయిరెడ్డి సార్ అన్నమాట. ఇంకా విజయసాయిరెడ్డి సారు మస్తు కోపానికి వస్తున్నాడు. నా మీద లేనిపోని నిందలు ఎత్తున్నారు, గుడ్డ కలిసి ముఖం మీద ఎత్తున్నారు ఈ వైసీపీ కార్యకర్తలు, లీడర్లు, నాయకులు. అందుకే వాళ్ళ మీద నాకు మస్తు కోపం ఉన్నదని చెప్పి ఆవేశంలో మాట్లాడిన మాట అని అంటున్నాడు. మరి ఇంతకు విజయసాయిరెడ్డి సారు జూన్ 10వ తారీఖు లోపల జగనన్నను అరెస్టు చేస్తాడని ఏ ఆధారాలతో అన్నాడో నాకు మాత్రం తెలియదు. విజయసాయిరెడ్డి అన్నని అడుగుదాం పాండ్రి.
ఇక వైసీపీ పార్టీ పెద్దందైనటువంటి జగన్ అన్నకు దెబ్బ మీద దెబ్బ తాగులుతూనే ఉన్నదయ్యా. పాపం ఎందుకు అట్లున్నదో ఆయన గాచారమే మంచిగా లేదో గానీ ఏ పని ముందరేసుకున్నా కూడా ఆ పని తిరిగి అన్నకే బెడిసి కొడుతున్నది. ఇక ప్రస్తుతం ఏపీ లిక్కర్ స్కామ్ కేసు అనేది రాష్ట్రంలో ఎంత దుమారం లేపుతున్నది, దాని మీద ఎంత రచ్చ చర్చలకు దారి తీస్తున్నది, ఎంత గోస్ అవుతున్నదో ఆ కేసు ముచ్చట్లల్లా ఎంత మంది పోలీస్ టౌన్ల చుట్టూ జైళ్ల చుట్టూ తిరగలేక తలా మునుకలైతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఇక ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఒక సంచలన ముచ్చటనే బయటపడ్డదయ్యా. ఈ లిక్కర్ స్కామ్ కేసుల పార్టీ పెద్ద అయినటువంటి జగన్మోహన్ రెడ్డి అన్నను ఖచ్చితంగా అరెస్టు చేస్తారట, ఇది పక్కా అట అని నేనంటలేను. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సార్ అన్నాడు. జూన్ 10 లోపల జగన్ అరెస్ట్ అవుతాడు, పక్కా రాసి పెట్టుకోండి. ఇంకోవైపు లిక్కర్ స్కామ్ లా ఇప్పటికే సిటు ఆధారాలు సంపాదించింది, క్లియర్ కట్ గా ఉన్నాయి, జగన్ అన్న పేరాన్లో ఉన్నది. ఇక గిదే ముచ్చట్ను విజయసాయి రెడ్డి సారు తిరుపతిలో వాళ్ళ సన్నిహితుల దగ్గర చెప్పిండట ఈ మాట. మే మొదటి వారంలో విజయసాయి రెడ్డి తిరుపతిలో పర్యటన చేసిండు కదా. అయితే ఆయన టీడీపీ లీడర్లతో కలిసిన వీడియోను వైసీపీ బయట బయలు చేసి సోషల్ మీడియాలో ఇడిచింది కదా. ఇక దీంతో విజయసాయి రెడ్డి సారు ఇంకా అగ్గి మీద గూగిలం అవుతున్నాడు. మత్తు కోపానికి గరానికి రాబట్టిండు. ఇక ఆ గరంలోనే అన్ని మాటలు మాట్లాడిండు. కానీ కోపంతో మాట్లాడినా కూడా నిజం లేకుండానైతే మాట్లాడారు కదా. కోపంతో మాట్లాడిండు కాబట్టి ఇది పక్కా వాజిబు మాటనే అంటున్నారు చాలా మంది. ఈ వైసీపీ లీడర్లు నా మీద లేనిపోని కుట్రలు చేద్దామని చూస్తున్నారు. ఇక ఇట్లా వీళ్ళు లేనిపోని మాటలతోని ఏదో ఒక టైంలల్లా మైక్ ముందరకు వచ్చి నా మీద లేనిపోని ఎలిగేషన్స్ చేస్తున్నారు, లేనిపోని మాటలు మాట్లాడుతున్నారు, కూయరాని కూతలాని ఊతున్నారు. పోనీలే పోనీలే అని చెప్పి సప్పుడుదాకా నేను ఊకొని నా పని నేను చేసుకుందాం అనుకున్నా కూడా వీళ్ళు ఇంకా రెచ్చిపోతున్నారు వైసీపీ లీడర్లు. ఇక ఇట్లా వైసీపీ లీడర్లు ఊ అంటే ఈడియోలు బయట పెడతామని, నువ్వు ఆడికి పోయినావని, ఈడికి పోయినావని, ఆన్ని కలిసినావని, ఈయన్ని కలిసినావని, ఎక్కడ ఉన్నావో ఏం చేస్తున్నావో అన్ని మాకు తెలుసు, నీ ఫోన్ కాల్స్ తెలుసు, నీ ముచ్చటంతా తెలుసు, నీ గుట్టాన్ని తిప్పుతామని ఇట్లా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. కాబట్టి విజయసాయి రెడ్డి సార్కు ఆవేశం కట్టలు తెంచుకొని జూన్ 10వ తారీఖు లోపల పక్కా అరెస్ట్ అవుతాడు, రాసి పెట్టుకుంటారని అంటున్నాడట. ఇక విజయసాయి రెడ్డి సార్ మాట ఇన్నోళ్ళు అయితే బరాబర్ 100%. ఎందుకంటే నిప్పులేంది పొగరాదు. మరి ఇన్ని దినాలు సఫర్దాకున్నాడు ఉన్నట్టుండి ఇట్లా బొమ్మని డాము వెలిచిండంటే పక్కా ఇది 10వ తారీఖు లోపల జగనాల్ సార్ ఖచ్చితంగా అరెస్ట్ అయ్యే సూచనలు లేకపోలేదని అంటున్నారయ్యా ఈ ముచ్చటెరికైనా ప్రతి ఒక్కరు. ఇక ఈ కమల్ హాసన్కు వివాదాల కొత్త కాదు, ఎప్పుడు ఏదో ఒక వివాదంలోనే ఉంటాడు మనోడు. ఇప్పుడు అప్పుడని కాదు, సినిమా ఇండస్ట్రీలకు వచ్చిన మొదటి నుంచి ఏదో ఒక గుల్లెన్ సప్పుడుని అయితే ముందట వేసుకుంటాడు. లిప్ లాక్ల లొల్లి అని, హీరోయిన్లతో ఏ పేర్లని, పెళ్లిళ్ళ పెటాకులని అని, పిల్లలతో సరిగ్గా కనెక్షన్లో ఉండడని, ఆర్థిక లావాదేవీలని, అబ్బో ఇట్లా చెప్పుకుంటా పోతే ఇది దిగని ముచ్చట. అయితే మళ్ళీ ఒక వివాదంలో ఇరికిండయ్యా ఈయన మన లోకనాయకుడు కమల్ హాసన్. నిన్నటికి నిన్న మనం మన ధమాకా దుమ్ముదులపై ఆర్తలలో చెప్పుకున్నాం. ఏమని రాజ్యసభ సీట్ ఇచ్చిండు సీఎం స్టాలిన్ సారు, తమిళనాడు ముఖ్యమంత్రి. ఇక మత్తు బ్రహ్మాండంగా ఉంటుందేమో ఆలోచన అని అనుకున్నాం. కానీ మళ్ళీ ఇప్పుడు పెద్ద పంచాయతీ వేసుకున్నాడు. ఈయన మీద కన్నడిగులు మత్తు గారానికి వస్తున్నారు. సారీ చెప్తావా చెప్పవా, లేకపోతే నీ సినిమాను బ్యాన్ చేస్తామని అంటున్నారు. మరి మనోడు మాత్రం ఏమంటున్నాడో నాకు మాత్రం ఏం తెలుసు. వార్తల మనం కలిసి చూస్తేనే మనకు పురాగా అర్థమవుతుంది. చూద్దాం పాండ్రి. ఇక కన్నడ భాష మీద లోకనాయకుడైనటువంటి కమల్ హాసన్ చేసిన మాటలు ఏమైతే ఉన్నాయో కన్నడిగులు మత్తు గరమయ్యేటట్టు చేసినాయి. ఎందుకు మాట్లాడిండో ఏందో తెలియదు కానీ అక్కర్రాని టాపిక్ ను ప్రీ రిలీజ్ ఈవెంట్ లా మాట్లాడుతూనే పెద్ద పంచాయతీకి దారి తీసింది. ఆయన దిష్టి బొమ్మలను కాలబెట్టుడు, ఆయన ఫోటోలను దగలబెట్టే కాడికి తీసుకొని పోయింది ఈ పంచాయతీ. అగో ఏమయ్యా పురాగా స్టోరీ అని అంటే, ఇక కమల్ హాసన్ సార్ది కొత్తగా దగలేఫ్ అనే సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నదన్న సంగతి మనందరికి ఇరికేందే కదా. ఇక ఈ సినిమాకు సంబంధిక చేసి చెన్నైలో లైఫ్ ఆడియో రిలీజ్ ఫంక్షన్ అవుతున్నది. ఇక ఈ ఫంక్షన్ కు కన్నడ సూపర్ స్టార్ అయినటువంటి శివరాజ్ కుమార్ సార్ తో పాటు చాలా పెద్ద పెద్ద ప్రముఖులే హాజరు పడ్డారు. సరే ఇక సినిమాకు సంబంధించిన ముచ్చట ఏమన్నా చెప్తాడేమో అంటే అక్కర్రాని ముచ్చటను నెత్తి మీదకి వేసుకున్నాడు. ఏమన్నాడు అయ్యా గంతగన మాట అంటే, తమిళం నుంచే కన్నడ భాష పుట్టిందని అన్నాడు. ఇక ఇప్పుడు ఈయన మాట్లాడిన మాటలు పెద్ద దుమారానికే దారి తీసింది. ఇక కమల్ హాసన్ సార్ అన్న మాటలను నిరసన చేసుకుంటా కర్ణాటకలో ఉన్నటువంటి మైసూరు, బెళగామి, హుబ్బలి, బెంగళూరు ఇంకా ఇతర ప్రాంతాలలో కూడా కన్నడ భాషాభిమానులు అయితే పెద్ద పెద్ద సంస్థల ఆధ్వర్యంలో నిరసనలను అయితే గట్టిగానే వ్యక్తం చేసిళ్ళు, ప్రదర్శనలను సుతం గట్టిగానే ఇచ్చిండ్రయ్యా. చాలా చోట్ల ఆయన దిష్టి బొమ్మలను ఫోటోలను కూడా తగలబెట్టిండ్రు. ఇక కర్ణాటక రక్షణ వేదికగా ఆయన మీద బెంగళూరు పోలీస్ టౌన్ లో ఫిర్యాదు కూడా చేసిండ్రయ్యా. కన్నడ భాషకు దీర్ఘకాలిక చరిత్ర ఉన్నది. కమల్ హాసన్ ఆ ముచ్చట తెలవకుండా ఎట్లా మాట్లాడతాడు స్టేజ్ మీద అని చెప్పి కర్ణాటక ముఖ్యమంత్రి అయినటువంటి సిద్ధరామయ్య సార్ కూడా చెప్పుకుంటూ వచ్చిండు.
ఇక కమల్ హాసన్ సార్ అన్న మాటల మీద పెద్ద పంచాయతీ గొల్లెం సప్పుడే అవుతున్నది. ఇక ఈయన మాట్లాడిన మాటల మీద సార్ ఎందుకు అట్లా మాట్లాడిల్లు ఏమా సంగతి అని అంటే, నేనేం కావాల్సుకుని మాట్లాడలేదు, నాకు ఉన్నటువంటి ప్రేమ మీదనే మాట్లాడింది తప్ప ఇంట్లో ఏం తప్పు లేదని అన్నాడు. అయినా కూడా మీరు క్షమాపణలు చెప్పాల్సిందే, మీరు అన్నమాట వెనకకు తీసుకోవాల్సిందే, మీరు అన్నమాట తప్పనంటే నేను ఎవరికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. నేను నా సొంతంగా నా ఆలోచన మేరకే చెప్పిన, మంచి కోసమే చెప్పిన. నేను చరిత్రలు చదివినా కాబట్టి చరిత్రలు నాకు తెలుసు, కావాలంటే మీరు కూడా చదువుండ్రి, అంతే తప్ప క్షమాపణలు చెప్పమని నన్ను చెప్పమంటే మాత్రం నేను చెప్పానని చెప్పి కారాకడ్డిగా మొండి పాటు వేసుకొని కూర్చున్నాడు అయ్యా ఈ కమల్ హాసన్ సారు. ఇక దీని మీదనైతే గట్టిగానే కన్నడిగులు మత్తు గరానికి రాబట్టిండ్రు, సినిమాను బ్యాన్ చేస్తాం ఆడనీయమని అంటున్నారు. ఎందుకో ఏమో అసలే దేశంలో భాషల ముచ్చట్లలో పెద్ద గొల్లెం సప్పుడే అవుతుంటే ఇప్పుడు ఉన్నట్టుండి కమల్ హాసన్ సార్ ఏదో మాట్లాడబోయి సినిమాకి వచ్చినామా మాట్లాడినామా, ఆ డైరెక్టర్ గొప్పతనం ఏంది, సినిమా తీసిన విధానం ఏంది, ఎంతగానం ఇన్వెస్ట్ చేసి పెట్టినాం, సినిమా ఎంత కలెక్షన్లు వస్తాయి, ఎంత సక్సెస్ అవుతుందని గీ ముచ్చట్లు మాట్లాడాలి గాని భాషల మీద ముచ్చట గిరెక్కడి పంచాయతీ అయ్యా, గిరెక్కడి గోలెం సప్పుడు లేని పంచాయతీ తీసుకొచ్చి సినిమా ప్రొడ్యూసర్లను దెబ్బతీసే పని కాకపోతే నీకేమన్నా ఆలోచన ఉన్నదా? నువ్వు ఒక సెలబ్రిటీవి కదా, 10 మందికి మంచి చెడు చెప్పాల్సినవి, నువ్వే మైక్ ముందట నరం లేని నాలుకకు పని చెప్తే ఎట్లుంటది, ఇగో గిట్లనే ఉంటది పరిస్థితులు, ఆగమాగమని చెప్పి గట్టిగానే కారెడ్డాలు ఆడుకుంటా నెటిజన్లు అయితే కామెంట్లు గరానికి కచ్చుకుంటా బగ్గనే పెడుతున్నారు కమల్ హాసన్ మీద. అయినా ఏందో ఏమో ఈ సెలబ్రిటీ అనేటోళ్ళు సినిమా ఫంక్షన్లకు వచ్చి ఏం మాట్లాడాలనో ఇంకా తెలుసుకోకపోతే ఎట్లనయ్యా, అనవసరంగా సినిమా తీసి రిలీజ్ టైం దగ్గర పడి అనేక భాషలల్లో తర్జుమా చేసి ఎన్నో కలెక్షన్లు వస్తాయి, లాభాల బాట పడతాయి అనుకున్న టైంలల్లా సినిమా ఎంత మంచిగా ఉన్నా కూడా లేనిపోని మాటలతోని కాంట్రవర్సీలు చేసి సినిమా ప్రొడ్యూసర్లకు బొకబెట్టుడు తప్ప చేసేది ఏం లేదయ్యా, ఎందుకు వచ్చిన మాటలు అని చెప్పి గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు, ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నారు. ఏదేమైనా అసలు ఈ మధ్య కాలంలో ఈ భాష మీద వివాదాలు ఏవైతే ఉన్నాయో ప్రతి రాష్ట్రంలో అయితేనే ఉన్నాయి. మొన్నట్ల తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సార్ అయితే ఏకంగా కేంద్రంతోనే డి అంటే డి అన్నట్టుగా పెద్ద పంచాయతీ చేసి బోర్డులన్నిట్లా హిందీ అనే పేరు లేకుండా తీసేసే ప్రయత్నం చేసిండు. దాని మీద ఎంత రసాభాస అయ్యిందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఇంత పంచాయతీ నడుస్తున్నది. ఓ పక్కన క్యాబ్ డ్రైవర్లను, ఆటో డ్రైవర్లను, ర్యాపిడో, ఓలా, ఊబర్లు నడిపేతోళ్లను కూడా ప్రాంతీయ భాష మాట్లాడమని చెప్పి అక్కడ ఉన్నోళ్ళు గట్టిగానే గారాన్ని కచ్చుకుంటా గట్టిగానే లుల్లులు జోడాలకు దిగుతున్నారు. మరి ఇవన్నీ చూసి కూడా కమల్ హాసన్ సార్ తెలియనట్టుగా స్టేజ్ మీద మాట మాట్లాడదు ఎక్కడదని చెప్పి చాలా మంది కమల్ హాసన్ సార్ మీద మస్తు కోపానికి రాబట్టిండ్రు. సరే మరి ఇంత పెద్ద ఎత్తున అవుతున్నటువంటి ఈ కన్నడ భాష పంచాయతీ మరి ఇక్కడతో ఒడిసిపోతుందా, లేకపోతే ఇదో పెద్ద ఉద్యమానికి దారితీస్తుందో మనకు మాత్రమే తెలుసు, చూద్దాం. కానీ ఏ మాట కావాటనే చెప్పాలి. ఈ కమల్ హాసన్ కు ఈ వాదాలు కొత్త కాదు, దినం ఏదో ఒక ఈ వాదంలో ఇరుకుతూనే ఉంటాడయ్యా ఈ కమల్ హాసన్. గిట్ల కొత్తే ఉన్నదని చెప్పి కొంచెం కారెడ్డాలు అనుకుంటా కామెంట్లు పెట్టేటోళ్ళు కూడా లేకపోలేదు. ఇక భయ్యా సన్నీ యాదవ్ అనే పేరు మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేసి కోట్లకు పడగలెత్తిన పెద్ద మనిషి ఆయన. లాగులు చేస్తా అనుకుంటా ఏవేవో వీడియోలు, టూర్లు, బండ్ల మీద షికార్లు కొట్టి పైసలను దండిగానే సంపాదించుకున్నాడు. సరే ఆయన కట్టం ఆయన చేసిండా, తిమ్మిని బొమ్మి చేసిండా ఏందో మనకు అనవసరం. కానీ సజ్జనార్ సార్ కండ్ల పడేసరికి మత్తు పాపులర్ అయిన మనోడు. ఇక శివరాకరికి ఇవాళ ఎన్ఐఏ పోలీసు సార్లకు దొరికిండు అయ్యా. ఆ గో తప్పించుకొని తిరుగుతాడు. ఇంటికాడికి సౌదాలకు వినా కూడా మనిషి పత్తాకు దొరకలేదు. ఇప్పుడు ఎట్లా దొరికిండని అంటారా? ఆర్త తీసుకొచ్చిన చూద్దాం పాండ్రి. ఇక ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ కేసులలో బుక్ అయినటువంటి భయ్యా సన్నీ యాదవ్ అనేటాయన చాలా రోజుల సంది పోలీసుల కాళ్ళు కప్పి తప్పించుకొని తిరుగుతున్నాడన్న వార్తలు సోషల్ మీడియాలో గట్టిగానే వినపడ్డాయి కదా. ఇక శివరాకరికైనాను దొరకబట్టినరయ్యా ఎన్ఐఏ పోలీసార్లు. ఇక ఇవాళ ఈ భయ్యా సన్నీ యాదవ్ అనేటాయనను ఎన్ఐఏ అధికారులు చెన్నై ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకున్నారు. సరే ఏందయ్యేమన్నా ధమాకా దుమ్ముదులుపే ముచ్చట్లల్లో భయ్యా సన్నీ యాదవ్ గొల్లెం సప్పుడు అని అంటే, ఈ మధ్య కాలంలో పాకిస్తాన్ లో బైక్ రైడ్ పూర్తి చేసిన అనుకుంటా, అక్కడనే 2 నెలల వరకు ఉన్నా అనుకుంటా ఒక టూర్ వీడియోను విడుదల చేసిండు సోషల్ మీడియా అకౌంట్ లా. ఇక అయితే ఇప్పటికే పాకిస్తాన్ ఇండియాకు మధ్య పచ్చగడ్డి వేయకపోయినా బగ్గుమన్న పరిస్థితులు మనం బాగానే చూస్తున్నాం కదా. ఇటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్న టైంలల్లా పాకిస్తాన్ వీడియోలతో పాటు ఇండియన్ ఆర్మీకి చెందిన ఎటువంటి వీడియోలను పోర్టు చేయొద్దని చెప్పి కేంద్ర సర్కారు అడ్వైజరీ జారీ చేసింది కదా. మరి ముచ్చట ఈ తోపు యూట్యూబర్ అయినటువంటి భయ్యా సన్నీ యాదవ్ కు తెలుసో లేదో తెలియదు కానీ నిబంధనలకు విరుద్ధంగా సోషల్ మీడియా అకౌంట్ల ఈ మధ్య
కాలంలో పాకిస్తాన్ లో బైక్ రైడ్ వీడియోను అప్లోడ్ చేసిండట. ఇంకా దీని మీద ఓ నెటిజన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగినటువంటి చెన్నై పోలీసు పెద్దసార్లు ఎన్ఐఏ అధికారులు టూరు పురాగా ఉడగొట్టుకుని స్వదేశానికి వచ్చినటువంటి భయ్యా సన్నీ యాదవ్ ను ఇలా చెన్నై ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ మేరకు ఆయనను చక్కగా ఢిల్లీలో ఉన్నటువంటి ఎన్ఐఏ ఆఫీస్ కు తీసుకుని పోయిండ్రయ్యా. ఇక ఇంకోవైపు యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ కు స్పైగా వ్యవహారం చేసిందని అనుమానంతో ఆమెను కూడా అరెస్టు చేసిన ముచ్చట మన అందరికి ఎరికైనదే. ఇక ఈ క్రమంలో ఎన్ఐఏ అధికారులు దృష్టి భయ్యా సన్నీ యాదవ్ మీద పడ్డదయ్యా. దీంతో 10 రోజుల క్రితం ఎన్ఐఏ అధికారుల సమాచారంతో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు సన్నీ సొంతూరైనటువంటి సూర్యాపేట జిల్లా శిల్పకుంట్ల ఊరికి పోయి మరి ఆయన ఇంట్లో సోదాలను నిర్వహణ చేసిన సంగతి మన అందరికి ఎరికైన ముచ్చటనే. ఇక ఫ్యామిలీ మెంబర్లను సుతం విచారణ చేసిల్లు. ఇక ఈ కేసు దర్యాప్తుల భాగంగానే ఇవాళ ఎన్ఐఏ అధికారులు యూట్యూబర్ అయినటువంటి భయ్యా సన్నీ యాదవ్ ను అరెస్టు చేసినట్టు తెలుస్తున్నది. ఇక ఇంకోవైపు భయ్యా సన్నీ యాదవ్ దగ్గర 2 నెలల సంది పాకిస్తాన్ లో ఏం చేసిండు, అక్కడ ఆయనకు షెల్టర్ ఇచ్చింది ఎవరు, పాకిస్తాన్ లో ఎవరెవరిని కలిసిండు, అసలు ఇన్ని రోజులు ఎందుకు ఉండాల్సి వచ్చింది, ఆపరేషన్ సింధూర్ అవుతున్న టైంలలో అక్కడ వీడియోలను ఎందుకు అప్లోడ్ చేసినావు అనే ఈ విషయాలన్నిటి మీద పురాగా ఎన్ఐఏ అధికారులు ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తున్నది. దీని మీద ప్రస్తుతానికైతే ఎటువంటి క్లియర్ కట్ గా సమాచారం లేదు. పాకిస్తాన్ లో 2 నెలల దినచర్య మీద కూడా కూపి లాగబోతున్నారయ్యా పోలీసు పెద్దసార్లు. దీని మీద పూర్తి వివరాలను గుంజాల్సి ఉన్నదన్నట్టు. ఇక ఇది ఇట్టుంటే పాకిస్తాన్ టూర్ మీద విమర్శలు గట్టిగానే అచ్చుడుతోని భయ్యా సన్నీ యాదవ్ ఈ మధ్య కాలంలోనే ఓ వీడియోను డిలీట్ కూడా చేసిండు. ఇక నా మీద కొంతమంది తప్పుడు వీడియోలు తప్పుడు అర్థాలు రాసుకుంటా పోస్టులు పెడుతున్నారు, ఎటువంటి ఆధారాలు లేకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పుకుంటా వచ్చిండు. నా మీద ఓర్వలేనోళ్ళు బాగా మందే ఉన్నారు సార్ అని కూడా అన్నాడట. ఇక మీ లెక్కనే నాకు ఒక ఫ్యామిలీ ఉన్నదని, మమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళ మీద నేను లీగల్ గా యాక్షన్ తీసుకుంటానని కూడా చెప్పిండట. సరే ఇక అసలు ఉన్నట్టుండి భయ్యా సన్నీ యాదవ్ ను అరెస్టు చేయాల్సిన ముచ్చట ఏమున్నదయ్యానంటే గతంలో యువతను పెడదోవ పెట్టించేటట్టు బెట్టింగ్ యాప్స్ ను బాగానే ప్రమోట్ చేసి పైసలను కూడా గట్టిగానే దాండుకున్నాడట ఈ పెద్ద మనిషి. ఇక ఈయన ఇట్లా బెట్టింగ్ యాప్స్ తోని ఒక గ్రాడ్యుయేట్ ఉన్నాను అనుకుంటా వీడియోను పోస్టు చేసుడుతోని మస్తుకారానికి వచ్చినటువంటి ఎండి సజనార్ సారు ఆదేశాలు ఇచ్చుడుతోని మొత్తానికైతే మార్చి 22న భయ్యా సన్నీ యాదవ్ మీద సూర్యాపేట జిల్లా నూతనకల్ పోలీసులు కేసు నమోదునైతే చేసిల్లు. అయితే ఆయన అప్పటికి ఈ దేశాల్లో ఉన్నట్టుగా ఎరకబట్టినటువంటి పోలీసు పెద్దసార్లు ఎయిర్పోర్ట్లలో లుకౌట్ సర్కులర్లను కూడా జారీ చేసిండ్రు. దీంతో సన్నీ యాదవ్ అప్పటి సంది సొంత ఊరైనటువంటి శిల్పకుంట్లకు కూడా రాకుండా పరార్లా ఉండి తిరుగుతున్నాడట. ఇక ఇదే కేసులో ఆయనను అరెస్టు చేయొద్దు అనుకుంటా ఇప్పటికే సన్నీ యాదవ్ కోర్టును ఆశ్రయం చేసిండన్న సంగతి మనందరికి ఎరికేందే. మొత్తానికైనా పోలీసు కళ్ళు కప్పి తిరుగుదామని అనుకుంటే ఇంట్లో కాకపోతే ఇంకో దాంట్లోనన్నా దొరుకుతావరా వారి బట్టెబాజీ పనులు బెట్టింగ్ దొంగ యాప్లను ప్రమోషన్ చేసి పైసలను బాగా పోగేసుకున్నటువంటి నీ తాడదీత్తరు పోలీసు పెద్దసార్లు ముందున్నది ముసల పండగ అనుకుంటా భయ్యా సన్నీ యాదవ్ ఎన్ఐఏ పోలీసులకు దొరికిండన్న ముచ్చటల్లా గట్టిగానే ట్రోలింగులు చేసుకుంటా పోస్టుల మీద పోస్టులు పెట్టుకుంటా ట్వీట్ల మీద ట్వీట్లు పెడుతున్నారయ్యా ఈ యూట్యూబర్ అయినటువంటి భయ్యా సన్నీ యాదవ్ చేసిన అరకత్తొక్క పనులను దగ్గర పంటి ఈయనను చూసిన వాళ్ళు సోషల్ మీడియాలో ఈయన వీడియోలను ఫాలో అయిన వాళ్ళు. అబ్బా తెచ్చిన కాడికి ధమాకా దుమ్ముదులిపి ఆడతలు పురాగా ఉడగొట్టిన పానం నిమ్మతం అయ్యింది. ఇంగిన్ని మంచి మంచి ధమాకా దుమ్ముదులిపి ఆడతలతో నేను అత్తనే ఉంటా అన్నట్టు మీరు మన మెగా9 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా, చేసుకోకపోతే చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి గంట గుర్తును మాత్రం గట్టిగా గుద్దుండ్రి. అట్లనే మన ధమాకా ఆడతలను మీరు బాగా ఆదరణ చేస్తున్నందుకు మీ అందరికీ కోటి శనార్థులు చెప్పుకుంటా. ఇట్టనే మీ ఆదరణ నాకు ఇవ్వాలని చెప్పి అనుకుంటా ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఒక షేర్ సుత్తం చేస్తారని చెప్పి ఆశనే చేస్తున్నా. ఇంగిన్ని మంచి మంచి ధమాకా దుమ్ముదులిపి ఆడతలతో మళ్ళీ నేను అత్తనే ఉంటా.